హలో హాయ్ అండి. టుడే బీఈడీ ఎంట్రన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎడ్సెట్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అయితే మనం చూద్దామండి. దాన్ని రివిజన్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయా అనే దాని మీద ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పర్సనల్ కంప్యూటర్లోని లక్షణ రూపురేఖలను పోలి ఉండే డిజిటల్ సెల్యులార్ ఫోన్ను డాష్ అంటారు. అయితే ఆప్షన్ ఏ ఫ్యాన్సీ ఫోన్లు, ఆప్షన్ బి స్టైల్ ఫోన్లు, ఆప్షన్ సి స్మార్ట్ ఫోన్లు, ఆప్షన్ డి ఎలిగెంట్ ఫోన్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, స్మార్ట్ ఫోన్లు. ఇవన్నీ కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ రకమైన డిస్క్ 17 GB వరకు డాటాను స్టోర్ చేసుకోగలదు? ఆప్షన్ ఏ ఆప్టికల్ డిస్క్, ఆప్షన్ బి డిజిటల్ మీడియా డిస్క్, ఆప్షన్ సి ఫ్లాపీ డిస్క్, ఆప్షన్ డి కాంపాక్ట్ డిస్క్. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి, డిజిటల్ వీడియో డిస్క్. ఇవన్నీ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇప్పుడు క్వశ్చన్ 3 చూద్దాం. ఒక కంప్యూటర్ ఒకటి కంటే ఎక్కువ ప్రాసెసర్లను కలిగి దాన్ని డాష్ అంటారు. ఆప్షన్ ఏ మల్టీ థ్రెడెడ్, ఆప్షన్ బి మల్టీ ప్రోగ్రామింగ్, ఆప్షన్ సి యూని ప్రాసెసర్, ఆప్షన్ డి మల్టీ ప్రాసెసర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మల్టీ ప్రాసెసర్. ఫోర్త్ క్వశ్చన్. కింద ఇచ్చిన వాటిలో ఏ రూపంలో డాటాను కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు? ఆప్షన్ ఏ డెసిమల్, ఆప్షన్ బి హెక్సాడెసిమల్, ఆప్షన్ సి బైనరీ, ఆప్షన్ డి యాక్టల్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బైనరీ. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామండి. విస్తారమైన అప్లికేషన్ గల పత్రాలు, మూవీస్, చిత్రములను నిక్షిప్తం చేసే ప్రదేశం. ఆప్షన్ ఏ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఆప్షన్ బి డేటాబేస్ సర్వర్, ఆప్షన్ సి నేమ్ సర్వర్, ఆప్షన్ డి ఎండ్ యూజర్స్ డెస్క్ టాప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డేటాబేస్ సర్వర్. సిక్స్త్ క్వశ్చన్. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఆప్షన్ ఏ మెషిన్ లాంగ్వేజ్, ఆప్షన్ బి హై లెవెల్ లాంగ్వేజ్, ఆప్షన్ సి లో లెవెల్ లాంగ్వేజ్, ఆప్షన్ డి సూడో కోడ్. ఆన్సర్ వచ్చేసి సి అండి, లో లెవెల్ లాంగ్వేజ్. సెవెంత్ క్వశ్చన్. ఫోన్ మార్గం ద్వారా డిజిటల్ డేటాను పంపడానికి ఉపయోగించే పరికరం. ఆప్షన్ ఏ యూఎస్బి డివైస్, ఆప్షన్ బి స్కానర్, ఆప్షన్ సి ప్రింటర్, ఆప్షన్ డి మోడెమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మోడెమ్. క్వశ్చన్ నెంబర్ 8. ఏ రకమైన సాఫ్ట్వేర్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్? ఆప్షన్ ఏ యూటిలిటీ సాఫ్ట్వేర్, ఆప్షన్ బి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఆప్షన్ సి అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆప్షన్ డి ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్, ఆప్షన్ బి సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆన్సర్ అండి. 9th క్వశ్చన్. కింద ఇచ్చిన వాటిలో నాన్ వోలటైల్ మెమొరీ ఏది? ఆప్షన్ ఏ ర్యామ్ అండి, ఆర్ఏఎం ర్యామ్, ఆప్షన్ బి ఆర్ఓఎం, ఆప్షన్ సి విఎల్ఎస్ఐ, ఆప్షన్ డి ఎల్ఎస్ఐ. ఆప్షన్ ఈజ్ ఆర్ఓఎం అండి, బి. 10th క్వశ్చన్. కింద ఇచ్చిన వాటిలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాధాన్యమైనది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లినక్స్, ఆప్షన్ బి జావా, ఆప్షన్ సి విండోస్, ఆప్షన్ డి కంపైలర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జావా. 11th క్వశ్చన్. కింద ఇచ్చిన వాటిలో ఏది చిత్రమునకు చెందిన పేరు యొక్క విస్తరణ? ఆప్షన్ ఏ డాక్స్, ఆప్షన్ బి పేజ్, ఆప్షన్ సి ఎల్ఐబి, ఆప్షన్ డి పీడిఎఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి. క్వశ్చన్ నెంబర్ 12. తలక్రిందులుగా చేసిన మౌస్ లాగా కనిపించే ఇన్పుట్ పరికరం ఏది? ఆప్షన్ ఏ ట్రాక్ బాల్, ఆప్షన్ బి పాయింటర్ బాల్, ఆప్షన్ సి ట్రాక్ ప్యాడ్, ఆప్షన్ డి మౌస్ బాల్. ఆన్సర్ వచ్చేసి ట్రాక్ బాల్ అండి, ఆప్షన్ ఏ. 13th క్వశ్చన్. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏకపక్ష కంప్యూటర్ పనిచేయుటకు అవసరం లేనిది ఏది? ఆప్షన్ ఏ ర్యామ్, ఆప్షన్ బి హార్డ్ డ్రైవ్, ఆప్షన్ సి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ డి ల్యాండ్ కార్డ్.
మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ల్యాన్ కార్డ్. 14th క్వశ్చన్, అల్గారిథం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అప్లికేషన్ డేటాబేస్, ఆప్షన్ బి ఒక రకమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆప్షన్ సి ఒక పని పూర్తి చేయడానికి గల సోపానక్రమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఒక పని పూర్తి చేయడానికి గల సోపానక్రమం. 15th క్వశ్చన్, డేటాబేస్ మానిప్యులేషన్ కోసం ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది? ఆప్షన్ ఏ జావా, ఆప్షన్ బి SQL, సి PHP, డి పైథాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 16th క్వశ్చన్, కంప్యూటర్కి ఆవశ్యకమైనది ఏది? ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ సి ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆప్షన్ డి యాంటీవైరస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఆపరేటింగ్ సిస్టమ్. 17th క్వశ్చన్, యథార్థ సమయంలో ఏదైనా బహుళమార్గ కమ్యూనికేషన్స్ నిర్వహించే టెలికమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ నెట్వర్క్ సామాగ్రి. ఆప్షన్ ఏ డేటా కాన్ఫరెన్సింగ్, ఆప్షన్ బి సీరియల్ కాన్ఫరెన్సింగ్, ఆప్షన్ సి వీడియో కాన్ఫరెన్సింగ్, ఆప్షన్ డి టెలికాన్ఫరెన్సింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అండి, టెలికాన్ఫరెన్సింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 18th క్వశ్చన్, వర్గీకరించిన విషయాన్ని ఎంచుకుని సమాచారాన్ని అన్వేషించడాన్ని సాధ్యం చేసేది ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఎక్స్ప్లోరర్, ఆప్షన్ బి క్రాలర్, ఆప్షన్ సి డైరెక్టరీ, ఆప్షన్ డి సెర్చ్ ఇంజిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, డైరెక్టరీ. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. కింద ఇచ్చిన వాటిలో దేనిని ఈమెయిల్ ఆపరేట్ చేయలేకపోవడం ఒక ప్రతికూలతగా ఉంది? ఆప్షన్ ఏ టైమ్ లైన్స్, ఆప్షన్ బి టైమ్అవుట్స్, ఆప్షన్ సి రియల్ టైమ్, ఆప్షన్ డి టైమ్ జోన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, రియల్ టైమ్. 20 క్వశ్చన్ చూద్దామండి. www స్టాండ్స్ ఫర్ దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ హోల్ వైడ్ వెబ్, ఆప్షన్ బి వైడ్ వరల్డ్ వెబ్, ఆప్షన్ సి వరల్డ్ వైడ్ వెబ్, ఆప్షన్ డి వెబ్ వరల్డ్ వైడ్. ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి.